హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ త్రినామ్. మీరు చూస్తున్నారు తెలుగు డాట్ ప్రోగ్రామ్స్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీబడి. ఇవాళ ఏంటంటే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ అండి. అలాగే మీరు ఏదైనా క్వశ్చన్ కావాలనుకున్నా కామెంట్ రూపంలో అడగండి. అలాగే మీకు గ్యాడ్జెట్స్ రిక్వైర్మెంట్ కానీ లేదంటే సెట్టింగ్స్ కానీ ఇంకేదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అడగండి. కంపల్సరీగా మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో పెడతానండి. ఎవ్రీ 2 వీక్స్కి ఒక వీడియో అయితే పెడతానమాట. అందుకే నేను కింద వీక్లో పెట్టలేదు, మళ్ళీ ఈ వీక్లో పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉండదండి, ఆ నెక్స్ట్ వీక్లో కంపల్సరీగా పెడతాను అనమాట. ఒకవేళ కామెంట్ రూపంలో చాలా ఎక్కువ కామెంట్స్ వస్తాయనుకోండి, నెక్స్ట్ వీకే పెడతాను. అదంతా కూడా మీ చేతిలోనే ఉంది. అలాగే మీరు కొత్తగా వచ్చేటట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఫోటోగ్రఫీ అలాగే వీడియోగ్రఫీ గురించి, అలాగే కొన్ని సాఫ్ట్వేర్స్ అలాగే గ్యాడ్జెట్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. అలాగే మీరు పాత వాళ్ళు అయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సోది లేకుండా స్థితి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి కెనాన్ 200కి ఫ్లాష్ సజెస్ట్ చేయన్నా అని అడుగుతున్నాడు అనమాట. పేరు దగ్గర రాబోడికి వెంకీ. ఒకటే బ్రో, 200D Mark II ఆల్రెడీ నేను ఒక ఫ్లాష్ సజెస్ట్ చేశాను. ఆ ఫ్లాష్ వాడుతున్నారు కూడా. అదేంటంటే మనకి 863 ఫ్లాష్ అండి. అంటే అందరికీ ఇదే చెప్తున్నానని కాదు, ఒక బేసిక్లో ఒక మంచి ఫ్లాష్ అనమాట ఇది. గోడెక్స్ 863 అండి. ఈ ఫ్లాష్ కాస్ట్ ఏమో మనకి ఇప్పుడు అమెజాన్ ఆఫర్లో అయితే మాత్రం 13,500 రూపాయలు దొరుకుతుందండి, విత్ 1,500 రూపీస్ డిస్కౌంట్తో. చూడండి, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇది ITTL ఫ్లాష్ అండి. మీరు షట్టర్ ప్రియారిటీ మోడ్ పెట్టుకొని ఫొటోస్ తీసారంటే మంచి మ్యారేజ్ చేసేయచ్చు అనమాట ఈ ఫ్లాష్తో. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి అయితే మాత్రం అన్న నైకాన్ Z30లోని ఫ్లాష్ అంటే ఇన్బుల్ట్ ఫ్లాష్ లేదు కదా, ఫ్లాష్ ఎలా వాడాలి అనేది మేడీ అనే ఒక అడుగుతున్నారండి. ఓకేనా, మనకి Z30లోని ఫ్లాష్ మౌంట్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా Z5, దీనికి కూడా ఇన్బుల్ట్ ఫ్లాష్ అనేది లేదు. ఫ్లాష్ మౌంట్ ఉంది కదా, ఫ్లాష్ మౌంట్ ఉంటే మీరు హ్యాపీగా 2,500 రూపాయల నుంచి పెడితే మాన్యువల్ ఫ్లాష్లు వస్తాయి. అది 10,000 అబోవ్లో పెట్టారంటే TTL ఫ్లాషెస్ వస్తాయి అనమాట. ఇలా మీరు ఫ్లాష్ అనేది కూడా మీ Z30 కెమెరాకి హ్యాపీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి రజనీ సినిమా టాకీస్ అండి. అన్న నైకాన్ Z5కి వైర్లెస్ మైక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలని అడుగుతున్నాడు. గోప్రో మైక్ ఏదైతే వైర్లెస్ మైక్ ఉందో ఆ వైర్లెస్ మైక్ తీసుకోండి. ఇక్కడ మనకి ఈ సెకండ్ అంటే ఇది నైకాన్ Z5 అండి. ఇక్కడ మైక్ అని ఉంటుంది. ఈ మైక్ ఇన్పుట్ ఇస్తే వాడు ఏదైతే ట్రాన్స్మిటర్ ఇస్తాడో ఆ ట్రాన్స్మిటర్ డైరెక్ట్గా దీనికి కనెక్ట్ చేసుకొని హ్యాపీగా ఆ పిన్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తే మీకు వైర్లెస్ మైక్ కింద ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగొచ్చు అనమాట, అన్న నా దగ్గర 1,800 మైకు 2,000 మైకులు ఉన్నాయి కదా, ఆ మైకులు అయితే కొద్దిగా పని చేయకపోవచ్చు అండి సరిగ్గా. ఒకవేళ వైర్లెస్ మైక్ కావాలి అంటే మాత్రం గోప్రోలో తీసుకోండి. లేదు అని అనుకుంటే 200 రూపాయల మైక్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీనరో కానీ వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయి కదా, దానికి కనెక్టర్ అండి. టైప్ సి నుంచి ఈ 3 పిన్ జాక్కి కనెక్టర్ తీసుకున్నాకడే సరిపోద్ది అనమాట. బట్ చిన్న చిన్నగా వేలాడుతుంటుంది అనమాట. ఇంత మంచి కెమెరా వాడుతున్నప్పుడు ఇంకో 20,000 రూపాయల మైక్ గురించి అయితే ఆలోచించకూడదని నా ఒపీనియన్ అనమాట. ఓకే, బట్ ఏంటంటే మంచి కెమెరా వాడుతున్నారండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రావడానికి ప్రసాద్ జాబ్ వరల్డ్ అండి. ఈయన క్వశ్చన్ ఏంటంటే కుకింగ్ వీడియోస్కి సోనీ ZV-E10 ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు అనమాట. బ్రదర్, ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ చేస్తాను కదా, సోనీ ZV-E10L విత్ కిట్ వీడియోస్ 4K వీడియో రికార్డింగ్ చూసారు కదా. కొద్దిగా నేనైతే ఎడిటింగ్ చేసుకున్నాను. ఎడిటింగ్ చేసి అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. అలాగే లైట్ అనేది చూడండి, LED లైట్ సెటప్ కూడా పెట్టుకున్నాను. నా వరకు అయితే మాత్రం ఇండోర్లో, అంటే మీరు కుకింగ్ వీడియోస్ కాబట్టి ఇండోర్లోనే మేనేజ్ చేస్తారు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒక లెన్స్ అనేది మంచి లెన్స్ తీసుకున్నారనుకోండి, ఇంకో 40,000 రూపాయలు అయితే మాత్రం కంపల్సరీ ఖర్చు అవుతుంది. ఆ లెన్స్ తీసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్లో కుకింగ్ తీసినా పనిచేస్తుంది, అలాగే ఇండోర్లో కూడా తీసినా సరే మీకు ఇది ఒక మంచి కెమెరా అవుతుంది అనమాట. క్వశ్చన్ దగ్గర రాబడికి రాజశేఖర్ గారు అడుగుతున్నారండి, అన్న 56mm 1.5 లెన్స్ గ్రూప్ ఫొటోస్ యూజ్ అవుతుందా అని అడిగాడు. బ్రదర్, ఇక్కడ అపార్చర్ ఏదైతే ఉందో, అపార్చర్ అనేది 1.4 లెన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెప్త్ ఆఫ్ ఫీల్డ్కి సంబంధించినవండి. ఓకేనా, మీరు ఒక ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోటో తీయాలని అనుకుంటున్నారు అనుకోండి, అపార్చర్ అనేది F8 పెట్టుకోండి. ఓకేనా, F8 నుంచి స్టార్ట్ చేయండి. మంచి ఫొటోస్ వస్తాయి 50mm, ఒక 56mmలోనే. బట్ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఫోకల్ లెంత్ ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరు ఫొటోస్ తీసారనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి గ్రూప్లో, చాలా దగ్గరగా మూవ్మెంట్ అవ్వాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మంది ఉన్నారనుకో, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంటే మీరు ఒక ప్రోగ్రామ్ తీయడానికే, ఒక ఫోటో తీయడానికి మినిమం 5 to 10 మినిట్స్ పట్టేస్తుంది మీకు. ఇంకా అప్పుడు వరకు ప్రోగ్రామ్ తీయగలము మనం అలాంటి ఫోకల్ లెంత్ కెమెరాస్తో. ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ కాకుండా, ఓకేనా. అలాగే మీకు జూమ్ లెంత్ తీసుకున్నారనుకోండి, హ్యాపీగా గ్రూప్ ఫొటోస్ ఏ ఫొటోస్ అయినా సరే మన ప్రోగ్రాంలో ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు విత్ 1 లెన్స్తో మాత్రమే. అలాగే ఫిక్స్డ్ ఫోకల్ లెంత్లో ఉన్నవి అయితే మాత్రం అది కూడా కొద్దిగా ప్రాబ్లం అనమాట. అంటే మీరు ముందుకి వెనక్కి వెళ్ళాలి. గ్రూప్ ఫొటోస్ అయితే తీయగలరు కానీ ముందుకి వెనక్కి జరగాల్సి అయితే మాత్రం చాలా ఎక్కువ జరుగుతూ ఉండాలన్నమాట మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ దగ్గర రాబడికి ఏంటంటే
నా ట్రైనింగ్ సెషన్ అండి. ఆల్రెడీ నేను ట్రైనింగ్ అనేది ఇస్తున్నాననమాట. ఫిబ్రవరి ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి కూడా నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా. ఈ సెక్షన్‌లో అయితే మాత్రం నాకు ఓన్లీ ఒకళ్ళే వచ్చారనమాట. ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ అండి ఇది. ఓకేనా. జూమ్ క్లాస్‌లో ఇస్తాననమాట. అలాగే మీ దగ్గర కెమెరా అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీ కెమెరా సెట్టింగ్స్‌తో పాటు నేను డైరెక్ట్ లైవ్‌లో మాత్రం మీకు హ్యాపీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకేనా. చాలా ఈజీగా ఉంటది. ఈజీగా అండర్‌స్టాండ్ అవుద్ది. ఈవెన్ 15 డేస్‌లోనే మీరు ఒక సెమీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవుతారని నేను కాన్ఫిడెంట్‌గా నమ్మకం చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను కదా! అందుకనేసి. ఓకేనా. ఒకవేళ మీరు ట్రైనింగ్ అవ్వాలనుకుంటే మాత్రం దయచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రైనింగ్ కావాలని నాకు మెసేజ్ చేయండి. నేను యాక్సెప్ట్ చేసి మీకు రిప్లై ఇస్తాను. అలాగే డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చనమాట. ఇందులో ఏంటంటే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఫుల్‌గా థియరిటికల్‌గా ఉంటది. అలాగే ప్రాక్టికల్‌గా కూడా మీకు నేను చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు అవుట్‌డోర్‌లో షూట్ చేస్తున్నారనుకోండి, అవుట్‌డోర్‌లో కూడా ఒకరోజు మీకు లైవ్‌కొస్తానండి నేను. అది ఒక 2 సెక్షన్స్ ఉంటాయన్నమాట. అవుట్‌డోర్‌లో మీరు ప్రోగ్రామ్స్ తీస్తున్నారు. అలాగే మీరు మ్యారేజ్‌లో కూడా ఎంచుకోవచ్చు నన్ను. అన్న నేను మ్యారేజ్‌లో ఉన్నానన్న, మ్యారేజ్ సెట్టింగ్స్ అన్నా చెప్పు అని అన్నారనుకోండి, నేను ట్రైనింగ్ సెషన్‌లో ఒక 2 క్లాసులు దానికనేది ఎంగేజ్ చేస్తాను. అంటే మీరక్కడ డైరెక్ట్‌గా నాతో వీడియో లైవ్ చేసుకొని హ్యాపీగా సెట్టింగ్స్ అనేవి ఈజీగా మార్చుకుంటూ ఫోటోస్ అనేవి తీసుకోవచ్చు. ఈజీగా మేనేజ్ కూడా చేయొచ్చనమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్‌గా ఉంటే మాత్రం దయచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంక ఈ వీడియో ఉపయోగపడిందనుకుంటున్నాను. ఉపయోగపడితే మాత్రం మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. మంచి వీడియోతో కలుద్దాం. మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. నమస్తే. మీ త్రినాథ్. గుడ్ నైట్ అండి.